ఇష్యూ ఏంటంటే అసలు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసింది 10 లక్షల కోట్లు అప్పు చేసిందని ప్రతిపక్షాలు రోజు మాట్లాడుతున్నాయి. ఆ తెలుగుదేశంలో ఆర్థిక మేధావులు ఉంటారు, ఒక ఇద్దరు ముగ్గురు, లేకపోతే బీజేపీలో ఇద్దరు ముగ్గురు ఆర్థిక మేధావులు ఉంటారు, లేకపోతే ఇప్పటిదాకా మన డిబేట్లో ఉన్న శ్రీనివాసరావు గారు ఆర్థిక మేధావి ఆయన చెప్తూ ఉంటాడు, లేకపోతే ప్రసాద్ గారు ఆయన చెప్తూ ఉంటాడు 9 లక్షల కోట్లు అయింది 10 లక్షల కోట్లు అయిందని. నాకు అర్థం కాదు ఏంటంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఇప్పటి వరకు 3,33,333.4 3 లక్షల ఎందుకులే 3,60,000 కోట్లకి చేరింది ఇప్పుడు ఏపీ అప్పులని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చెప్పింది. అధికారికంగా అదే దీంట్లో 2018 నాటికి 2,29,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది అని కూడా చెప్పింది. అంటే 2018 నాటికి, అంటే ఎన్నికల ముందు నాటికి 2,30,000 అనుకోండి, సుమారుగా 2,30,000 కోట్లు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పు ఉంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 2,30,000 దగ్గర స్టార్ట్ అయితే అప్పు ఇప్పుడు ఏం చెప్తోంది కేంద్ర ప్రభుత్వం 3,60,000 అంటోంది. అంటే 2,30,000 తీసేస్తే 1,30,000. అంటే ఈ 3.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రభుత్వం చేసిన అప్పు 1,30,000 కోట్లే కదా. 7 లక్షల కోట్లు చేశారు, 6 లక్షల కోట్లు చేశారు అని చెప్పి ఆర్గ్యుమెంట్స్ ఎలా వస్తున్నాయి అసలు? ఇది కొంచెం కీలకమైన వ్యవహారమే. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ ఫిగర్స్ వింటే భయం వేస్తుంది. ఒక రాష్ట్రం అన్ని లక్షల కోట్లు అప్పు చేస్తే ఆ రాష్ట్రం యొక్క ప్రజల భవిష్యత్తు ఏంటి, రాష్ట్రం భవిష్యత్తు ఏంటి, నెల నెలా వడ్డీలకే 4,000 కోట్లు పోతున్నాయి అని లెక్కలు చెప్తున్నారు మనకి ఆర్థిక నిపుణులు కానీ, లేకపోతే ఈ ప్రతిపక్షాల్లో ఉన్న ఆర్థిక మేధావులు కానీ. నెలకి 4,000 కోట్ల రూపాయలు అప్పులే కడుతున్నారు అని అంటే మరి ఇంత తక్కువ అప్పు కేంద్రం ఎలా చెప్పింది? డెఫినెట్గా ఇది చర్చించాల్సిన అంశం. తర్వాత తెలుగుదేశం పార్టీ హయాంలో 2018 నాటికే 2,30,000 కోట్లు అప్పు చేసింది అని అంటే మరి తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2,30,000 కోట్లు తీసుకొస్తే మరి అప్పు ఏమైపోయింది? ఇది కూడా ఇంపార్టెంటే కదా. 2,30,000 కోట్లు 5 సంవత్సరాల్లో అప్పు చేశారు అని అంటే ఏం చేశారు ఆ డబ్బంతా? ఒక రకం చూస్తే ఇప్పుడు తెలుగుదేశం కంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే మెరుగ్గా కనపడుతుంది కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన లెక్కలు చూస్తే, అప్పుల లెక్కలు చూస్తే. కానీ జగన్మోహన్ రెడ్డి గారేమో చేతులు ఎత్తేసారు. ఇక రూపాయి 14,000 కోట్లు కనుక మీరు ఇప్పుడు ఏదో రకం నాకు అప్పు ఇస్తే మార్చి వరకు అడగను నేను అని, మార్చి ఎండింగ్లోనో ఏప్రిల్లోనో ముందస్తు ఎన్నికలకు వెళ్ళిపోతాడని ఇంతకుముందు మనం చర్చించుకున్నాం. మరి కేంద్రం చెప్పిన లెక్క చూస్తేనేమో అలా లేదు, చాలా తక్కువ అప్పుతోనే ముందుకు నడుస్తోంది. ఇంకా కొద్దిగా ఈక్వల్గా చెప్పాలంటే పెద్దగా తెలంగాణ చేసిన అప్పుకిన్ను ఏపీ చేసిన అప్పుకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, కొద్దిగా ఎక్కువ ఉంది. తెలంగాణ ప్రభుత్వం మీద 2,80,000 కోట్లు ఎంతో చేసింది, 2,80,000 కోట్లు ఉంది ఇప్పుడు, ఇది 3,30,000 ఉందని చెప్తున్నారు. అంటే 40,000 కోట్లు డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ కదా. మరి ఎందుకు ఇంతగా ఈ రకమైన ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద? నిందలు, రాళ్ళు అంటే నీలాప నిందలు లాంటివి, రాళ్ళు వేసినట్టు, బురద జల్లినట్టు. ఇదేదో సంథింగ్, దీని వెనక ఏదో స్టోరీ నాకు ఎందుకు తేడా కొడుతుంది. అందుకే దీని మీద చర్చ తీసుకుంటున్నాం. మనతో చర్చలో భారతీయ జనతా పార్టీ నాయకులు, ఆర్థిక రంగ నిపుణులు దినకర్ లంకా గారు, అలాగే తొలకపూడి శ్రీనివాసరావు గారు కంటిన్యూ అవుతున్నారు, జీవీ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, ఆర్థిక రంగ నిపుణులు.